పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి చెదలవాడ పాల్గొన్నారు। ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పట్టుకొమ్మలుగా ఉన్నారో, ఎవరైతే విధేయులుగా ఉన్నారో, ఎవరైతే అభిమానులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం, నిన్నటి దాకా ఉన్న ప్రభుత్వం మరి ఏ విధమైన అరాచకాలు చేసినాయి అందరికీ తెలుసు। సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో అవమానించిన పరిస్థితిని, వారి యొక్క సతీమణిని అవమానించిన పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే గత 5 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఏ విధంగా అంకాలుగా కంప్లీట్ అయిందో ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి। అటు దళితులు కావచ్చు, ఇటు మైనారిటీస్ కావచ్చు, ఇటు బీసీలు కావచ్చు, అటు ఎస్టీలు కావచ్చు, అన్ని వర్గాలు, ఒక వర్గం అనేది కాదు, అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన దాఖలా మనం చూస్తున్నాం। అందుకనే సమన్వయ విధానంలో సామాజిక న్యాయంతో ముందుకెళ్లే ఏకైక నాయకుడు, అదేవిధంగా ఏకైక పార్టీ తెలుగుదేశం, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు। అదేవిధంగా గులకరాయి విషయంలో కూడా ఈరోజు బీసీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి। మరి ప్రత్యేకించి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కూడా దీంట్లో మరి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితులు। అందుకని నేను చెప్పేది, చెడుపై మంచి ఇప్పుడు గెలవాలి। రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చైతన్యాన్ని మనము ప్రదర్శించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది। రాజరకాలు పోయినాయి, ప్రజాస్వామ్యం అనేది మళ్ళీ తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలకి వచ్చింది। ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన ఏకైక వ్యక్తి, అదేవిధంగా ఈరోజు కూటమి తెలుగుదేశం పార్టీ, దాని కూటమి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది। అందుకనే 175 నియోజకవర్గాల్లో ప్రతి ప్రజలందరూ, ఓటర్లందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అదేవిధంగా 175కి 175 నియోజకవర్గాలని గెలిపించాలి। అదేవిధంగా పల్నాడు జిల్లాలో తప్పనిసరిగా రోజు రోజుకి మార్పు కనపడుతూ ఉంది। ఆ మార్పు తెలుగుదేశం వైపు, కూటమి వైపు ముందుకు నడుస్తూ ఉంది। జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా నర్సరావుపేట ముఖద్వారంలో మరి పార్లమెంట్ ఆఫీసులో మరి కొమ్మలపాటి శ్రీధర్ గారి అధ్యక్షతన మరి స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసిన కొమ్మలపాటి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొమ్మలపాటి శ్రీధర్ గారికి సాగరంగా ఆహ్వానిస్తూ మరి వారిని వాళ్ళ పార్లమెంటు సీట్లో కూర్చోబెట్టడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులుగా। అదేవిధంగా రేపు రాబోయే కాలంలో జూన్ మొదటి వారంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా నర్సరావుపేట నుంచి మీ చదలవాడ అరవింద్ బాబు బాధ్యత తీసుకుంటున్నాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। అదేవిధంగా నర్సరావుపేట గడ్డ మీద అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీకి వెళ్ళి వారిని సీఎం సీట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా మరి ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది। అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న అవినీతి, దుర్మార్గాలు ఇవన్నీ భరించలేక ఎంతోమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావడం జరిగింది। ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ నర్సరావుపేటలో మరి పోటీ చేస్తున్నాడు। దానికి అండగా జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా అండగా ఉండడం జరిగింది। అదేవిధంగా మా జీవి ఆంజలి గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాకు ఇప్పటిదాకా కూడా నామినేషన్ వేసేదాకా మరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి అండగా ఉండి, తోడుగా ఉండి మమ్మల్ని నామినేషన్ ప్రక్రియ మరి నిన్న చేయడం జరిగింది 18వ తేదీన। మరి తర్వాత కార్యక్రమాన్ని కొమ్మలపాటి శ్రీధర్ గారు మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిని ఎంపీగా పార్లమెంట్కి పంపించే బాధ్యత వారే తీసుకుంటారు।